RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతు నిరసన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి గ్రామంలో రైతుల నిరసన కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బోనస్ హామీ బోగస్ అని రుణమాఫీ కాక రైతు బ్రతుకు రణంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో రైతన్నది భరోసా లేక బ్రతుకైందని, కర్షకులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై రైతన్నలు గలం విప్పి గర్జించారని, రుణమాఫీ రైతు భరోసా లాంటి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులందరికీ పాదాభివందనాలు. నా నల్లబెల్లి గ్రామ రైతులకు కూడా ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఏకకాలంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత రైతులను నట్టేట ముంచారు. 14 నెలలు గడిచింది, ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఎన్నికల కమిషన్కు కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాక్ ఎండ్ ఆఫీస్ రేవంత్ రెడ్డి ఆఫీస్ కుట్రల ఫలితము ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడానికి లేదు, అన్ని ఆపేయాలని చెప్పి అదొక రాజకీయ డ్రామా. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సార్లు మాట తప్పింది. ఏ విధంగా మాట నుంచి తప్పించుకోవాలి, ఆ మాటను ఎట్లా స్కిప్ చేయాలి, ఎట్లా ఎస్కేప్ కావాలి అనేటువంటి పద్ధతిలో చాలాసార్లు మాట తప్పారు. వాళ్ళ ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రల ఫలితమే. మన నియోజకవర్గంలో 2 గంటల సమయంలో 7 నుంచి 9 గంటలకి ఈరోజు 179 గ్రామ పంచాయతీలో రైతులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. శాంతియుత నిరసన చేపట్టారు. ప్రధానమైన డిమాండ్లు 4. ఒకటి, రైతు బంధు 5,000